నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది వెల్లడించిన మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజరుద్దీన్. బోడుప్పల్లో అశాస్త్రీయ వర్షపు నీటి సంరక్షణ పనులు, నాణ్యతా ప్రమాణాలు గాలి కొదిలేశారని స్థానికుల ఆరోపణ. విద్యార్థుల పరీక్ష ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించాలి. యువజన సంఘాలు, కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో మెరుపు నిరసన. ధర్మవరం మున్సిపాలిటీలో విచ్చలవిడిగా తవ్వేస్తున్న బోర్డు, పట్టించుకోని అధికారులు వాల్టా చట్టానికి తూట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల ఆకాంక్ష కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజరుద్దీన్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ లబ్ధిదారులకు పలు సబ్సిడీ పథకాలను కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఓబదుల్లా కోత్వాల్ తో కలిసి మంత్రి అందజేశారు. మైనార్టీ ముస్లింలకు స్వయం ఉపాధి కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. గ్రామాలలో భిక్షాటన చేసే ఫకీర్లకు పునరావాసం కోసం మోపోళ్లు, మైనార్టీ యువతకు ఉపాధి కోసం ఈ స్కూటర్లు, వితంతు మహిళలకు 100% సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. मेरा हाथ है पीछे, नको खुल लो. थैंक यू सर. పిఆర్ఓ పెట్టుకోమని చెప్పు మేడంకి, నేనే చెప్తాను ముఖం మీద. RST रणजीत सॉफ्टवेयर टेक्नोलॉजीज इसके जिम्मेदार से मेरी फाइल से को पिछाड़ो सर, पिछाड़ो साथ में कैमरे नीचे करो. నాయకత్వంలో కేవలము ఈ ప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష కొరకు పనిచేస్తుందని చెప్పడానికి ఏ సందేహం లేదు. ప్రధానంగా మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించి మైనార్టీ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిఖ్స్ కానీ, బుద్ధు కానీ, జైన్ కానీ వీళ్ళకి సంబంధించిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు గౌరవాన్ని పెంచడానికి, వాళ్ళకు ఉపాధి కల్పించడానికి, స్వయంగా బతకడానికి, మామూలుగా ఆడపిల్లలకు ప్రధానంగా వాళ్ళ ఇళ్లలో గౌరవంగా జీవించడానికి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి 1,00,000 కుటుంబాలకు సాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 30,000 కుట్టు మిషన్లు ప్రతి ఇంటికి పంచడం జరిగింది. దాంతోపాటు కమ్యూనిటీ సెంటర్స్, అంటే వాళ్ళకు దాదాపు 20 లక్షలతోటి ఒక కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉపాధి కల్పించే కార్యక్రమం మొత్తం జిల్లాలో నడుస్తుంది. మొదటిసారిగా ముస్లిమ్స్లో ఎవరు గుర్తించని విధంగా ఇప్పటికీ ముస్లిమ్స్ పాములు పట్టుకుంటారు, ఏనుగు నడుపుతారు, ఈరోజు ఎలకలను పట్టుకుంటారు, ఈరోజు కోతులు పట్టుకుంటారు, సర్కస్ చేస్తారు, బుక్క అమ్ముతారు. దాంతోపాటు కొంతమంది ఫక్రు జమాత్ ఊర్లో అడుక్కొని తింటారు. ఈ సమాజాన్ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. మేము ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రేవంత్ గారి ఆదేశాలతో వాళ్ళకు గుర్తించి ఫకీర్ జమాత్కు అడుకోవడం బంద్ చేయడానికి వాళ్ళకు మోపెడ్స్ ఇచ్చి స్వయం ఉపాధి కల్పన కొరకు పనిచేస్తున్నాం. దాంతోపాటు యువకులకు ఈరోజు దాదాపు 5,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి గ్యారంటీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. దాంతోపాటు 2,000 మందికి ఈరోజు స్కూటీలు ఇచ్చేసి ఓలా దాంతోపాటు వాళ్ళకు అటాచ్ చేసి కేవలము 1,20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి కేవలం బెనిఫిషరీ 30,000 కడితే సరిపోతుంది. అంటే 2,000 మందికి ఈరోజు స్కీమ్ లాంచ్ చేస్తాము. దాంతోపాటు కాషా ముస్లిమ్స్, కాషా తుర్కోళ్ళు ఊర్లో వాళ్ళు ఇప్పటి కూడా రాళ్ళు కొట్టుకుని బతుకుతారు. వాళ్ళకి వేరే ఉపాధి లేదు. ఆ పనికి కొద్దిగా వాళ్ళకు భారం పడకుండా చేయడానికి వాళ్ళకు జనరేటర్లు, టూల్ కిట్స్, కటింగ్ మెషిన్స్ ద్వారా దాదాపు 2,000 మందికి ఈరోజు ప్లాన్ చేసినాము. దీంతో పాటు
అసలు వితంతువులు, డైవర్స్ ఉమెన్ ఈరోజు వాళ్ళకు సహాయ సహకరించడానికి ఒకటేసారి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేయడానికి ప్రోత్సహించడానికి కార్యక్రమిస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చేయబడుతుంది. ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసిన స్కీములకు ఈరోజు మంత్రివర్యులు గౌరవ అజరుద్దీన్ గారు అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు వచ్చి ఆ స్కీమ్ లాంచ్ చేసినారు. బహుశా అనుకుంటా ఈ మార్చి మాసంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. తర్వాత ముందుకెళ్తాం. ఈ సంవత్సరం అనుకున్న 1,00,000 కుటుంబాలకు కూడా మొత్తం చేస్తాం. ఇప్పటికే దాదాపు ఒక 40,000 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా 60,000 మందికి వచ్చేసే కార్యక్రమం చేసుకుంటాం. అది ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం. జీహెచ్ఎంసీలో కొత్తగా విలీనమైన బోడుప్పల్ మున్సిపాలిటీలో వర్షపు నీటి సంరక్షణ పనులు అత్యంత అశాస్త్రీయంగా జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినప్పటికీ జలమండలి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నాణ్యతా ప్రమాణాలు గాలి కొదిలేశారని ఆరోపిస్తున్నారు. ఇంకుడు గుంత పరిమాణం సరిగ్గా లేకపోవడం, గ్రావెల్ ఫిల్లింగ్ లోపాలు, సైడ్ వాల్స్ నిర్మించకపోవడమే కాకుండా నిబంధనల ప్రకారం వాడాల్సిన 20 మిల్లీమీటర్ల మెటల్ ఇసుకకు బదులు ఎర్రమట్టితో నింపేస్తున్నారని వాపోయారు. ప్రజాధనం వృధా కాకుండా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని బోడుప్పల్ వాసులు డిమాండ్ చేశారు. పేపర్లు వేయాలా? ఇవాళ పేపర్లు వేయాలా? పేపర్లు వేయాలా? ఇంటర్ బోర్డు విద్యార్థుల పరీక్ష ఫీజులకు అవకాశం కల్పించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి పనితీరు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమైక్య తెలంగాణ రాష్ట్ర సమితి ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యం సంఘం సంయుక్తంగా నాంపల్లిలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కార్యాలయంలో 6 గంటలుగా బైఠాయించి నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు. ఇక్కడే కూర్చున్నాం. మొత్తం స్టేట్ బాడీ, డిస్ట్రిక్ట్ బాడీ రిప్రజెంటేటివ్స్ అందరూ విద్యా విధానాలు మాకెంత కన్ఫ్యూజన్ ఉన్నాయంటే రేపు పొద్దున విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి ఎంత గందరగోళ పరిస్థితి ఏర్పడతావు కూడా అర్థం కనపడుతుంది. ఇప్పుడు పిల్లలు ప్రిన్సిపల్ తప్పు చేస్తే ఒకవేళ ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, ప్రిన్సిపల్ తెలియకను ఏదో కారణం చేత ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇవ్వాలి కదా. అలాంటిది బోర్డ్ ఆఫ్ బోర్డు అధికారులు తెలియకుండా బయటికి వెళ్ళిపోతుంది. అవునా కదా? వాళ్ళు ఏమంటే మాకు తెలియదు అన్నారు. ఎవరు? ముగ్గురు కలిసి మాకు తెలియదండి జిపిఆర్ఓ గారు కూడా ఉన్నారు. అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలు ఎట్లా ఎగ్జామ్ చేయాలా వద్దా? బోర్డు ఎవరి కన్సర్న్ ఉండాలి? స్టూడెంట్ కన్సర్న్ బేస్గా పని. మరి పిల్లలకు ఎగ్జామ్ ఫీజుకి అవకాశం ఇవ్వకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్? సరే 5,000 వేస్తావా, 2,000 వేస్తావా, 3,000 వేస్తావా, ఫైన్ అయ్యి గౌరవ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు ఏదైతే ఏకపక్ష నిర్ణయాలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యనే ప్రశ్నార్థకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగానంటే బోర్డు చరిత్రలో ఇప్పటి వరకు పరీక్ష ఫీజు కట్టినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం అంటే చాలా శోచనీయ అంశం. గౌరవ మంత్రులు చెప్పిన, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిన, హైకోర్టు యొక్క ఆదేశాలను కూడా పట్టించుకున్నటువంటి గౌరవ కృష్ణాదిత్య గారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని దయచేసి బదనాం చేయకండి. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నది గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. కాబట్టి
మీలాంటి ఐఏఎస్ అధికారుల కారణంగా పిల్లలు దయచేసి వాళ్ళను ప్రొవగేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టొద్దని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ విషయంలో స్పందించి, వింత పరిస్థితి ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులకు తెలియకుండానే హాల్ టికెట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అంటే వీళ్ళ యొక్క పనితీరు, గౌరవ సెక్రటరీ గారి యొక్క పనితీరు ఏ విధంగా ఉందో దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము 8 గంటల నుంచి ఇక్కడ శాంతియుతంగా మేము అప్పీల్ చేసినా కనీసం మా సమస్యను వినే నాదుడు లేడు. దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. గౌరవ సెక్రటరీ గారిని ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు దయచేసి ఆలోచన చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో వారు తీసుకున్న ప్రతి నిర్ణయం పట్ల మీరు ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు స్పందించి మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించుకోవడానికి మాకు అన్ని విధాలుగా సహకరించాలి. మేము ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సెక్రటరీ గారు చేసే ఏదైతే పిల్లల విషయంలో వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా శోచనీయాంశం. మమ్మల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నటువంటి సెక్రటరీ గారి గురించి దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ సత్యసాయి జిల్లా మాధవనగర్ లో పట్టపగలు ఎటువంటి అనుమతులు లేకుండా ధైర్యంగా బోరు వేయటం చర్చాంశనీయమైంది. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు ఉన్నాయని ధీమాతో రెవెన్యూ అధికారులు చెప్పినా కూడా ఖాతరు చేయకుండా మీరు ఎంత అనే విధంగా మాట్లాడుతున్నారు. రిగ్గులను లీజుకు తీసుకున్న కొందరు వ్యక్తులు మున్సిపాలిటీలో బోర్లు తవ్వుతున్నారని, వారిలో కూటమి నాయకులు అధికంగా ఉండడంతో అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారని, ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 50 నుంచి 100 వరకు అనధికార బోర్లు తవ్వుతున్నట్లు సమాచారం ఉందని, భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన వాల్టా చట్టం అమలుకు నోచుకోవటం లేదని, నిబంధనల ప్రకారం బోరు తవ్వాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. అయితే దళారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులకు మామూలు ఇవ్వడంతో వారి పని సులువు అవుతున్నట్లు తెలుస్తుంది. పగలు పాయింట్ చూసుకొని రాత్రికి రాత్రి బోరు తవ్వేస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నా పర్మిషన్ తీసుకోవాలని మీకు ఎవరు చెప్పలేదనా? పర్మిషన్ తీసుకోవాలని ఎవరు చెప్పలేదా? పర్మిషన్ ఉందంటే మేము ఇంటికి లేదంటే ఆపేయమంటాం, కోర్టు తీసుకుంటాం. ఏమంటే మాతో పాటు పోలీసులు పోలీసులు అనుమతి 10 గంటల నుంచి
పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పొన్న శంకర్ రెడ్డిపై సస్పెన్స్ వేటు పడింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలో 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా పనిచేసిన కారణంగా పొన్న శంకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఎంజేఆర్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శితో పాటు అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ, హఫీజ్, పార్టీ సీనియర్ నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ అధ్యక్షతన ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ్డది. ఇందులోని ముఖ్య ఉద్దేశం, మొన్నటి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా వాస్తవ్యుడు పొన్నం శంకర్ రెడ్డి గారు పార్టీకి వ్యతిరేకంగా వార్డ్ నెంబర్ 11, వార్డ్ నెంబర్ 12, వార్డ్ నెంబర్ 32లో వార్డ్ నెంబర్ 12లో వాళ్ళ తమ్మునికి బీఫామ్, టీఆర్ఎస్ బీఫామ్ ఇప్పించి, అలాగే 11, 32 వార్డులో పూర్తిగా పార్టీకి వ్యతిరేకం చేసుకుంటూ పార్టీ నుంచి సస్పెండ్ అయినా కాంగ్రెస్ కాండలు కప్పుకుంటూ మేము కాంగ్రెస్ అని చెప్పుకుని 3 అభ్యర్థులను ఓటమి పాలు చేసినందుకు గాను గాంధీ భవన్ ఆదేశాల మేరకు, అధిష్టానం ఆదేశాల మేరకు మా నగరాధ్యక్షుడైన జార్జ్ మాథ్యూస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పొన్నం శంకర్ రెడ్డి గారిని సంగారెడ్డి పట్టణ శాఖ నుంచి సస్పెండ్ చేస్తూ, ఇతను గతంలో కూడా సస్పెండ్ అయ్యిండు. ఇతను మాజీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా. మరి పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా ఇదే రకంగా క్రమశిక్షణ చర్య ఉంటుందని చెప్పి మా పెద్దల ఆదేశాల మేరకు, మా గాంధీ భవన్ ఆదేశాల మేరకు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయము సంగారెడ్డి పట్టణ శాఖ మరియు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జిల్లా నాయకురాలు జిల్లా నాయకులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకోబడ్డది. కాబట్టి తక్షణమే ఈ రోజు నుంచి పొన్నం శంకర్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. పొన్న శంకర్ రెడ్డి గారు ఈ రోజు నుంచి తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డది. పొన్న శంకర్ రెడ్డి అన్న కొడుకు పొన్న రాజేందర్ రెడ్డి వల్లనే ఈరోజు 3 వార్డులు ఓడిపోయినట్టు ప్రజలకు తెలియడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. అతన్ని పార్టీ నుంచి ఈ క్షణమే సస్పెండ్ చేస్తున్నాం. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం జైట్ఫారం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఉన్న చెట్లను గ్రామ సర్పంచ్ ప్రైవేట్ వ్యక్తులతో నరికించి ట్రాక్టర్లో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డగించారు. సర్పంచ్ ఎలాంటి పర్మిషన్ లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం చేయకుండా కనీసం స్కూల్ హెడ్ మాస్టర్ కు తెలియకుండా చెట్లను నరికించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఒకవైపు ప్రభుత్వం చెబుతుంటే దానికి విరుద్ధంగా పిల్లలకు నీడ లేకుండా స్కూల్లో చెట్లు నరకడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ ను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని గ్రామస్తులు తెలిపారు. చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, వెంకటేష్, బక్కారాజు, ఓర్సు శంకర్, సిద్ధు, పాండు, మహేష్, పోషగారి నవీన్, రేవంత్, మధు, అంజీ, భోజిరెడ్డి, ఆంజనేయులు, కార్తీక్, జైపాల్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళందరికీ నమస్కారం. ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కొన్ని చెట్లను అనికానియడం వల్ల కూలగొట్టిరు అనేది ఒక ఇష్యూ వచ్చింది. అది సరే, పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏదో పురుగులు పడుతున్నాయి అవి అని చెప్పి అనుకుంటున్నారు. సరే, ఏది ఉన్నా కానీ ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక గ్రామ పంచాయతీ ఉంది. సర్పంచ్ అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఉంది, దానిపైన అధికారులు ఉన్నారు. ఏ దానికైనా ఒక శ్రద్ధతోటి, అందరి అవగాహనతోటి, ఆలోచనలతో తీసుకొని ఒక తీర్మానం చేసి, మన హెడ్ మాస్టర్ ఉన్నాడు, హెడ్ మాస్టర్తో పాటు ఎంఈఓ ఉన్నాడు, డిఓ ఉంది, అందరికి ఇంటిమేషన్ ఇచ్చి మనం చేయాల్సిన పని పిల్లలకు ఇబ్బంది కలగకుండా చేయడం ఎవరు వద్దంటలేరు, అందరు చేయొచ్చు. కానీ ఈ విధంగా అడ్వాన్స్గా చేయడం పొరపాటు చాలా. ఎందుకంటే అది ఊరికి సంబంధించినటువంటి స్కూల్, అది ఒక పర్సనల్కి సంబంధించినటువంటి కాదు. అందరు పిల్లలు మన పిల్లలే, మన పిల్లలైనా అందరు పిల్లలే, ఎవరికి ఎవరైనా పిల్లలు పిల్లలే. మనం అందరు ఆరోగ్యం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఆధారపడదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఏది ఉన్నా కానీ ఊర్లో జరిగే సమస్యలాగా ఉన్నాయి, వీటిని కూడా కొట్టిపిచ్చి క్లీన్ చేపిస్తే పిల్లలకు ఆటలాగా ఆడుకోవడానికి ప్లేస్ సరిపోతుంది. అది దాంతోపాటుగా చెట్ల మీద ఉన్న పురుగులు, బొంత పురుగులు పడి పిల్లలకు వాళ్ళకు దురదలు రావడము. నాకన్నా ముందు ఒక పాపకు వచ్చింది, నాకు కూడా ఒకసారి వచ్చినప్పుడు నేను ఇంటికి పోయి కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది, నాకు కూడా దురదలు వచ్చేసి. అందుకని ఆ చెట్లను కొంచెం తీపియండి సార్ అని చెప్పేసి ఆ హెచ్ఎం సార్ చెప్పడం జరిగింది. అట్లా నేను ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్న వాళ్ళకి పిలిచి చెప్పాను, ఈ చెట్లంటే క్లీన్ చేపియండి, కొంచెం పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది, మండలు ఇరిగి పడుతున్నాయి. ఆ చెట్ల ఆకులు స్కూల్ బిల్డింగ్ మీద పడి కూడా స్టోర్ అయ్యి వాన పడ్డప్పుడు కిందికి నీళ్లు ఇంకుతున్నాయి. అవి కూడా చూపించారు, అవన్నీ కూడా మేము చూసినాక సరే ఇవి పనికిరాని చెట్లు కదా, పనికొచ్చేటి వదిలేసి ఈ పనికిరాని చెట్లు ఏమంటే క్లీన్ చేసేయండి అని చెప్పేసాం. అది జరిగింది. సార్ మరి ఇక్కడ చూస్తే పనికిరాని చెట్లలాగా ఏమి కనిపించట్లేవు కదా సార్, పెద్ద చెట్లే ఉన్నాయి కదా మీరు నరికిచ్చినాయని. అంటే అవి ఎప్పుడో పాత పెట్టిన చెట్లు, అవి ఏళ్ళు పేరుకుపోయినాయి. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ యొక్క స్కూల్ సరౌండింగ్ ఉన్న ఇళ్ళ వాళ్ళందరూ కూడా మనకు కంప్లైంట్ చేశారు. ఏమని అంటే, సార్ ఇక మా ఇళ్ళలో చెట్లు ఏళ్ళు కిందికి వచ్చి మా ఇళ్ళని వల్ల కొడుతున్నాయి, బునాదులు మన కొత్త ఇల్లు కడుతున్నాం, దానికి బునాదులు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, వెల్లడించిన మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజరుద్దీన్. బోడుప్పల్లో అశాస్త్రీయ వర్షపు నీటి సంరక్షణ పనులు, నాణ్యతా ప్రమాణాలు గాలి కొదిలేశారని స్థానికుల ఆరోపణ. విద్యార్థుల పరీక్ష ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించాలి, యువజన సంఘాలు, కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో మెరుపు నిరసన. ధర్మవరం మున్సిపాలిటీలో విచ్చలవిడిగా తవ్వేస్తున్న బోర్డు, పట్టించుకోని అధికారులు, వాల్టా చట్టానికి తూట్లు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.